హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు స్టాండర్డ్ లోన్ బిల్డింగ్లో 3 BHK రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. సో ఈ ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఈ ఫ్లాట్కి సంబంధించిన ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అవి కూడా డిస్కస్ చేద్దాము. సో మన ఛానల్లో కనుక ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ us స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి లివింగ్ హాల్ అండి, లివింగ్ రూమ్. ఈ క్యారిడర్ ఫ్లోర్కు 2 ఫ్లాట్స్ ఉంటాయండి. 2 కూడా 3 BHK, ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ రూమ్. ఇది మొత్తం వచ్చేసి అపార్ట్మెంట్ 5 ఫ్లోర్స్ అండి. ఇది 5th ఫ్లోర్లో ఉంది. అన్ని రూమ్లలో ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 9 years ఓల్డ్ అండి. ఈ టీవీ యూనిట్. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి 1775 SFT ఉంటుందండి. ఇది వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్. మనకి పూజ రూమ్ అండి, HMD అప్రూవల్ అండి. బాల్కనీ అండి, స్పేషియస్గా ఉంది బాల్కనీ. అన్డివైడెడ్ ల్యాండ్ షేర్ వచ్చేసి 60 square yards అండి, UDS 60 square yards. ఇది కిచెన్ అండి. కిచెన్లో వుడ్ వర్క్ కూడా హెవీగా ఇచ్చారు. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 10 ఫ్లాట్స్ ఉంటాయండి, అన్నీ కూడా 3 BHKనే. ఈ అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి మనకి 600 square yardsలో డెవలప్ చేశారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుందండి. ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ వచ్చేసి మనకి 2000 వరకు వస్తుందండి. వాటర్ ప్రాబ్లం అస్సలు లేదు. మంజీరా ఉంది, ప్లస్ బోర్ వాటర్ ఉంది. సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి, కొంచెం వరకు తగ్గిస్తారు. వీళ్ళు ఇది ఎందుకు అమ్ముతున్నారంటే వేరే దగ్గర ఏదో ప్రాపర్టీ తీసుకుంటున్నారంట, సో దానికే దీన్ని అమ్మేస్తున్నారు. 2 బోర్లు ఉన్నాయండి, ప్లస్ మంజీరా వాటర్ ఉంది. ప్రాబ్లం అయితే లేదు, వాటర్ ప్రాబ్లం. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్ ఉంది. ఇక్కడ మనకి సెల్ఫ్స్ అంటే సెల్ఫ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్కి మనకి వుడ్ వర్క్ చేయించారు. మొత్తం కంప్లీట్గా వుడ్ వర్క్ కాకుండా సెల్ఫ్స్ ఉన్నాయి. సెల్ఫ్స్కి మనకి చేసి ఉన్నాయి. అమ్యూనిటీస్ వచ్చేసి ఒక కార్ పార్కింగ్ ఉందండి, లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, CC కెమెరాస్ ఉన్నాయి, కింద వాచ్మెన్ కూడా ఉంటాడు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. అక్కడ ఇమ్ము వస్తుంది కదా, ఆ ఇమ్ము అనేది కొంచెం ప్రాబ్లం ఉంది అంతే. అది చేయండి, కొంచెం సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఇచ్చారు. వాస్తు వెంటిలేషన్ చాలా బాగుందండి. వాస్తు చాలా బాగుంది, వెంటిలేషన్ అయితే సూపర్ అండి. లొకాలిటీ కూడా చాలా బాగుంటుందండి, డీసెంట్ ఏరియా. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ప్రతి రూమ్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఈ ఫ్లాట్ మనం కొనుక్కొని రెంట్కి ఇచ్చినా కూడా అండి ఈజీగా 35,000 to 40,000 వస్తుంది. దాంట్లో ఇంకా కొద్దిగా ఇన్వెస్ట్ చేసేసి ఫుల్లీ ఫర్నిష్డ్ లెక్కిస్తే 50,000-55,000 కూడా వస్తుందండి హ్యాపీగా. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అన్నిటికి కూడా అన్ని అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది బాల్కనీ అండి దీనికి. సో చూసారు కదండి ఈ ఫ్లాట్ మొత్తం. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. మీకు బాగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు ప్లస్ మైనస్ ఏంటో మాట్లాడుకుందాం. ఈ ఫ్లాట్‌కొచ్చేసి ఫస్ట్ మనకేంటంటే వెంటిలేషన్, వాస్తు చాలా బావుందండి. లొకాలిటీ చాలా బావుంటుంది. లొకాలిటీ అంటే ఎలాగనంటే డీసెంట్ ఏరియా. నెక్స్ట్ స్కూల్స్‌కి వాకబుల్ డిస్టెన్స్ అండి. స్కూల్స్ గాని, కాలేజెస్ గాని, హాస్టల్స్ గాని, మార్కెట్స్, వీక్లీ మార్కెట్ గాని, వాటర్ ప్రాబ్లమ్ అయితే అస్సలు లేదండి. సో, ఇది గూడా చెప్పుకోవచ్చు హ్యాపీగా ప్లస్ పాయింట్‌లో. ఎందుకంటే మణికొండ అనంగా చాలా వరకు వాటర్ ప్రాబ్లమ్ అది ఇది అనుకుంటుంటే, సో, వాటర్ ప్రాబ్లమ్ గూడా ఇక్కడ అస్సలు లేదండి. ఇంకొకటేందంటే వుడ్ వర్క్ చాలా బావుందండి. మంచి నీట్‌గా చేయించారు. బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ గూడా చాలా బావుంది. ఇంకొకటి వైన్స్ బార్స్ గూడా నియర్ బై ఉంటున్నాయి. ఇంకొకటొచ్చేసి మనకి ఇవి ప్లస్ అండి. మనకి మైనస్‌లేంటంటే ఓన్లీ ఒక చిన్న మైనస్ అదొచ్చేసి ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మణికొండకి చాలా తక్కువ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్. ఓన్లీ ఒక బస్ ఉంటుంది. మనకి నార్సింగ్ టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు నార్సింగ్ అదొక బస్ ఉంటుంది అంతే. తప్పితే ఇంకా మిగతాదంతా సూపర్‌గా ఉంటున్నాయండి. ఇందాక బెడ్‌రూమ్‌లో ప్రాబ్లమ్ ఉందని చెప్పాను కదండీ! చిన్న లీకేజ్. మనకేంటనంటే ఆ లీకేజే ఇక్కడ ఏసీ హోల్ ఉంది గదా! ఆ ఏసీ హోల్ ఒకటి కారణమై ఉండొచ్చు. ఇంకొకటి పైన ఈ ఫాల్ సీలింగ్ ఉండబట్టికి మనకి అంత ఏర్పడట్లేదు గానీ, కొంచెం పైనుంచి గూడా ఏమన్నా లీకేజ్ ఉండొచ్చు. అది చెక్ చేయించుకుంటే సరిపోతుంది. ఏదన్నా ఓపెనే చెప్పాల్సిన బాధ్యత నాది గాబట్టికి అంతా ఓపెన్‌గా చెప్పాలి. ఇదే అండి. ఇంకొకటొచ్చేసి మనకి ప్లస్ ఏంటనంటే 3 బెడ్‌రూమ్‌లకి 3 వాష్‌రూమ్స్ ఉన్నాయండి. అది మనకి చాలా ప్లస్. ఇంకొకటేందనంటే 3 బాల్కనీస్ ఉన్నాయండి. ఒకటి వాష్ ఏరియా, 2 బాల్కనీస్. ఆహ్, స్ బాగా కట్టారండి. మంచి స్పేషియస్‌గా. ఓకే కదండీ! ఈ వీడియో ఇంతటితోనే అయిపోయిందండి. మరొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.